తెలంగాణలో జేఎన్టీహెచ్ కింద ఫస్ట్ ఇయర్ క్లాసెస్ స్టార్ట్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ అయింది. దానికి సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేశారు. అంటే మీకు సెమిస్టర్ విధానం ఉంటుంది. ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ అనేది ప్రతి సంవత్సరం ఉంటుంది. కొత్తగా ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ద్వారా జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవుతారు కాబట్టి ఫస్ట్ ఇయర్ లో వాళ్ళకు అకాడమిక్ క్యాలెండర్ అనేది ఉంటుంది అనమాట. ప్రతి సంవత్సరం ఫస్ట్ ఇయర్ మొత్తానికి 1-1, 1-2 కి అంటే 1-1 సెమిస్టర్, 1-2 సెమిస్టర్ కి అకాడమిక్ క్యాలెండర్ ఆ సంవత్సరానికి ఇస్తారు. సెకండ్ ఇయర్ కి ఇస్తారు, అలాగే 2-1, 2-2 కి. థర్డ్ ఇయర్ కి 3-1, 3-2 కి ఇస్తారు, 4-1, 4-2 కి ఇస్తారు. అంటే అన్ని ఒకేసారి రావు, ఏ సంవత్సరానికి ఒక సంవత్సరం. సమ్మర్ అయిపోయి మీరు సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి మీ సెకండ్ ఇయర్ వస్తుంది, థర్డ్ ఇయర్కి వచ్చేప్పటికి థర్డ్ ఇయర్ వస్తుంది, ఫోర్త్ ఇయర్కి వచ్చేప్పటికి ఫోర్త్ ఇయర్కి వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ లో ఉన్నారు కాబట్టి మీకు ఫస్ట్ ఇయర్ సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్ అనేది రిలీజ్ అయింది. దాని ప్రకారం మీ క్లాస్ వర్క్స్ అసలు ఏమేమి ఉంటాయి దాని గురించి చెప్తాను. మీరు గనక ఇది ఫస్ట్ టైం చూసినట్టయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, మీరు గనక ఇంతకుముందు ఉన్న వాళ్ళైతే జూనియర్స్ ఎవరైతే అఫిలియేటెడ్ వాటి కాలేజెస్ అటానమస్ కూడా అఫిలియేటెడ్ ఫాలో అవుతున్నాయి కొన్ని కాలేజీలు. సో వాళ్లకు మీ ఫ్రెండ్స్, మీ జూనియర్స్, మీ తమ్ముళ్ళు, చుట్టాలు ఎవరున్నా కూడా వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేసి సబ్స్క్రైబ్ చేయమనండి. ఇంతవరకు టెలిగ్రామ్ గ్రూప్ కానీ వాట్సాప్ గ్రూప్ కానీ తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ జాయిన్ అవ్వని వాళ్ళు జాయిన్ అయిపోండి. ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. ఇక ఈ వీడియోకి హైప్ ఇవ్వండి, ఈ వీడియోకి లైక్ ఇవ్వండి. ఇక టాపిక్ లో వెళితే 1-1 క్లాసెస్ ముందుగా ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయ్యే వాళ్ళకు ఫ్రెషర్స్ కింద ఇండక్షన్ ప్రోగ్రామ్ ఉంటుంది. అది August 1, 2026 నుంచి 8th August 2026 వరకు కండక్ట్ చేసుకోమని చెప్పేసి యూనివర్సిటీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఇక మొదటి మిడ్ వరకు సిలబస్ ఫస్ట్ స్పెల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటారు 11th August 2026 నుంచి 3rd October 2026 వరకు అనమాట. ఇక మిడ్ 1 2 మిడ్లు ఉంటాయండి మీకు. ఫస్ట్ మిడ్ కి సిలబస్ సగం ఉంటుంది, అది ఈ స్పెల్ 1 లో ఉంటుంది. సో ఫస్ట్ మిడ్ వచ్చేసరికి 5th October 2026 నుంచి 10th October 2026 వరకు. ఇక ఆ మిడ్ మార్క్ సబ్మిషన్ అనేది కాలేజ్ వాళ్ళది. ఇక సెకండ్ స్పెల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే సెకండ్ మిడ్ కి సిలబస్ వచ్చేసరికి 12th October 2026 నుంచి 5th December 2026 వరకు అనమాట. ఇక సెకండ్ మిడ్ వచ్చేసరికి 1-1 సెమిస్టర్ కి 7th December 2026 నుంచి 12th December 2026 వరకు అనమాట. ఇక మీకు సిబిటి ఎగ్జామ్స్ అని ఉంటాయి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మీ R25 రెగ్యులేషన్ కాబట్టి ఫస్ట్ ఇయర్ వాళ్ళది సిబిటి అండ్ మిడ్ ఇంప్రూవ్మెంట్ మార్క్స్ మొత్తం అయిపోయిన తర్వాత పెట్టేదానికి ఉంటుంది. రెగ్యులేషన్ బుక్ అనేది ఉంటుంది, దాన్ని చూడండి ఖచ్చితంగా. పాత వీడియోలు ఉంటే చూడండి R25 రెగ్యులేషన్ అయితే ఇక ప్రాక్టికల్ ఎగ్జామ్స్ వచ్చేసరికి ఫస్ట్ సెమిస్టర్ కి ఫస్ట్ ఇయర్ లో 14th December 2026 నుంచి 19th December 2026 వరకు అనమాట. ఇక ఎండ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ అంటే 1-1 వచ్చేసరికి సో 21st December 2026 నుంచి January 1st 2027 వరకు. అది మీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి రెగ్యులర్ కింద అయినా, ఇక మీ సీనియర్స్ కి సప్లీ కింద అయినా, అదే 1-1 తో పాటు 1-2 సప్లీ కూడా ఆ టైంలో ఉంటాయి. ఇక 1-2 సెమిస్టర్ అనే దానికి స్టార్ట్ అవడానికి సెమిస్టర్ బ్రేక్ 2nd January 2027 నుంచి 5th January 2027 వరకు ఉందన్నమాట. ఇక 1-2 సెమిస్టర్ క్లాస్ వరకు 6th January 2027 స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ స్పెల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ 6th January 2027 నుంచి 2nd March 2027 వరకు. ఫస్ట్ మిడ్ 1-2 లో 3rd March 2027 నుంచి 9th March 2027 వరకు. ఇక సెకండ్ స్పెల్ వచ్చేసరికి 1-2 లో 10th March 2027 నుంచి 8th May 2027 వరకు. సమ్మర్ హాలిడేస్ 9th May 2027 నుంచి 31st May 2027 వరకు. ఇక సెకండ్ మిడ్ కు వచ్చేసరికి సెకండ్ స్పెల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ June 1st 2027 నుంచి 5th June 2027 వరకు అనమాట. సెకండ్ మిడ్ ఇన్స్ట్రక్షన్ కాదు, సెకండ్ మిడ్ ఆ టైంలో. ఇక ప్రాక్టికల్స్ వచ్చేసరికి 1-2 7th June 2027 నుంచి 12th June 2027 అనమాట. ఇక ఎండ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ 1-2 వచ్చేసరికి 14th June 2027 నుంచి 26th June 2027 వరకు అనమాట. దీంతో పాటు సప్లీ కూడా ఉంటాయి మీ సీనియర్లకి. 1-1 ఉంటుంది, 1-2 ఉంటుంది సప్లీ. మీకు కూడా 1-1 సప్లీ ఈ 1-2 తో పాటు ఇంకోసారి ఉంటుంది అనమాట. ఈ రెండు ప్యారలల్ గా జరుగుతాయి అనమాట. ఇక మళ్ళీ సెకండ్ ఇయర్ క్లాస్ వరకు 5th July 2027 అనమాట. ఓకేనా ఇది.